కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 4 పెట్రోల్ బంకులు ఉండగా ఆ బంకుల్లో తరచూ నో స్టాక్ బోర్డు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద తెల్లవారకు ముందే వాహనదారులు పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద నిలబడిన పెట్రోల్ మరియు డీజిల్ దొరకడం లేదంటే 2 వీలర్స్ 4 వీలర్స్ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకులకు వద్ద ఎప్పుడు పెట్రోల్ స్టాక్ వస్తుంది, ఎప్పుడైపోతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద తెల్లవారకు ముందే బారులు తీరుతున్నారు. ఈ విషయం ఏసీఎన్ న్యూస్ వాహనదారులతో మాట్లాడగా ఆటోలు తోలుకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నామని, అలాంటిది పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ దొరకక ఆటోలు తిప్పక జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఆటో వాలాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా ట్రాక్టర్లతో సేద్యం తీసుకుంటూ ఉంటున్న మాకు గత కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరకక తీవ్ర అవస్థలు పడుతున్నాము అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ నుంచి వస్తున్నానా. అవునా? ఈ పెట్రోల్ కొరత ఎప్పటి నుంచి ఉందినా? పెట్రోల్ కొరత ఇప్పుడు వారం రోజులు నడుస్తుంది. వారం రోజులు. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇలాంటి ఇబ్బందులు అంటే దూరం పారపోయే వాళ్ళం కదన్నా, ఇబ్బందులు ఉంటుందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేనా ఇప్పుడు మైదుకూరు పోవాలన్నా. మైదుకూరు అసలు అడిగిపోవాలి సాగన మరి నందాల దాకా పోవాలి. నందాల వరకు 4 లీటర్లు. ఓకే. ఇట్లా కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు ఇబ్బంది అయిపోయింది పెట్రోల్ కొరత. పెట్రోల్ ఒకటేనే కాదు, డీజిల్ కూడా బండ్లకు ఇప్పుడు మామూలుగా ట్రావెల్స్ చేసే వాళ్ళకు ఆటో వాళ్ళకు వీళ్ళకు మామూలుగా చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. ఇప్పుడు ఎంతసేపు నుంచి ఉన్నారు మీరు క్యూ లైన్లో? నేను ఇప్పుడు క్యూలో వచ్చేసి ఒక 3/4 అవర్ అయింది. 3/4 గంట అయింది. మీరు ఎలాంటి అవస్థలు పడుతున్నారు? పెట్రోల్ తర్వాత 4-5 రోజులు బద్వేల్లో ఇప్పుడు బద్వేల్లో 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 4 3 పెట్రోల్ బంకుల దగ్గర పోయించాను. ఎక్కడ లేదు పెట్రోల్. 3 పెట్రోల్ బంకులు క్లోజ్ అయిన ఉన్నాయి. నాకు 3 రోజులు వస్తుంది. 100 రూపాయలు కొడుతుంది. 100 రూపాయలు కొడుతుంది. టౌన్ నాకేం లేదు. అది కూడా అరగంట సేపు లైన్లో ఉంది. దారి ఉంటే డీజిల్ పట్టేది బాగుంటుంది. ఆడ ఒక్కరే ఉండదు. దీనివల్ల వల్ల చూడండి ఎంత ట్రాఫిక్ ఇవన్నీ చేయడం అది. ఎప్పటి నుంచి ఉంది మామూలుగా పెట్రోల్ కొరత? మామూలుగా ఒక 20 days. అంటే చిన్నపిల్ల అక్కడ క్లోజ్ అయింది. 1 వీక్ నుంచి చాలా ఇబ్బందికరంగా. ఇప్పుడు బద్వేల్లో ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి? దాదాపు 4 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 4 పెట్రోల్ బంకులు ఎక్కడ లేదా? ఎక్కడ కష్టంగా ఉంది. మరి పెట్రోల్ దొరక మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? క్యూలో ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. గంటలు ఇప్పుడు ఎన్ని లీటర్లు పట్టించుకున్నారు మీరు? నేను 1.5 లీటర్ పెట్టి. 1.5 అమ్మ ధర ఏమైనా పెంచారా? సేమ్ అది ధర ఏమైనా ఓన్లీ పెట్రోల్ దొరకడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బ్రహ్మగారి మఠం అక్కడి. బ్రహ్మంగారి మఠం హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్ నుంచి. ఈ పెట్రోల్ కొరత వల్ల మీకు ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి? ఎక్కడి నుంచి అంటే మనకి మధ్యలో ఏమైనా వస్తుంది కదా, అక్కడ నుంచి ఎక్కడ పెట్రోల్ డీజిల్ లేవు. అక్కడే కానీ ఎక్కడ కూడా లేవు. ఈ ఊళ్ళో కూడా ఒకటే డీజిల్ పట్టడంలే. రైతు పరిస్థితి ఏంటి? 4 రోజులు బండి కైలు అయిపోయి రోజు ఎనికి పడము. ఇది నా రోజు మా పని. ఏం చేస్తాం మేము? అంత పెద్ద క్యాన్ తీసుకున్నారు కదా, దేనికోసం అది? ట్రాక్టర్ మీరు ఏం వర్క్ చేస్తుంటారా? చేద్దాము. 4 రోజులు అయింది. రోజు ఎనికి పడము. డీజిల్ ఇదే పరిస్థితి అయిపోయింది. రైతుకి ఏం చెప్పాలి సమాధానం? మీరే చెప్పండి. మొత్తారు వాళ్ళు ఇష్టం పట్టుకోపోతారు. ఇంకా అంతే. ఇంకా ఎవరు పని? ఇప్పుడు ఎంతసేపు నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? 10 నుంచి పొద్దున్న నుంచి 4 రోజుల నుంచి ఇదే తంతు. 4 రోజులు ఇది పంపు హెచ్పి బైపాస్లో భారత్ అన్ని పంపులు తిరిగిపోతాను. రోజు మా వాడిని వచ్చి క్యాన్ పట్టుకుంటాను. ఏంటి క్యాన్ పట్టడం లేదా? ఇక్కడ రూపాయలు ఇస్తాను. పడతాను. రూపాయలు ఇస్తాను. అది ఏమంటున్నారు? ఉంది కదా, ఉండి కూడా పట్టుకుంటే ఎట్లా? మీరు ఉండి కూడా పట్టుకుంటే మీరు వెళ్ళిపోతే పట్టు వెళ్ళిపోతే ఎట్లా? నేను
ఏం డబ్బులు మా చూసుకో డబ్బులు కట్టినాక లెక్క తీసుకో ముందుగా లెక్క తీసుకో ముందుగా లెక్క తీసుకో డబ్బులు ఏం చేస్తారు మీరు పెట్రోల్ దొరక ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజుల నుంచి. ఇప్పుడు బద్దెల్లో వచ్చేసి 4 పెట్రోల్ బంకులే ఉన్నాయి. 50 అయితే మనం ఒక గంట పెట్టారు అది పడతారు గంట 50 మాట్లాడుకుంటాను ఎట్లా చేస్తాను నాకే ముందేనే ఉండగా నేను పట్టాను మాట్లాడుకో 5 రోజు చెప్పు ఇది ఆపుతాను మళ్ళీ 2 చెప్పు పడతాను 5 పడతాను 5 ఆపుతాను మళ్ళీ 2 రోజు చెప్పు అని పడతాను అంటే ఒకసారి గంట వదిలితే ఇప్పుడు పోతే కదా జంగి చేస్తారు రేటు పెట్టుకోవాలి చేస్తారు ఏమి చేస్తారు ఇది అర్థం కాదంగా ఇండియాలో ఎందుకు చేస్తారు గంట చెప్పి అన్నీ ఒకసారి గంట వదిలితే పోతే పట్టుకుంటారు కదా పొలాల పోతానే కడిచే అన్నీ ఒకసారి వదిలితే పట్టుకొని వెళ్ళిపోరు కదా మళ్ళీ ఒకసారి కదా ఎవరైనా పట్టుకునేది అది విషయము పై అధికారి తెలియజేయాలని ట్రాన్స్పోర్ట్ అంటే దాని డీజిల్ ఎంత కలుగుతుంది మాకు రైతులకు పౌరులు నది నీళ్ళు తాగుతుంది ఇక్కడ చేంజ్ చేసుకోదు ఆ డీజిల్కు రైతు మీద ఒక ఆపిదామేమో తన పోయి ఇంకా రైతు చేస్తాం ఇంకా మళ్ళీ తాగడా అది సార్ అదే విషయము కొన్ని కాలం పట్టిండ్రు కొన్ని కాలం మేము పట్టము అంటారు పై నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి పట్టడం లేదంటారు పల్లెల నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి అట్లా బండ్లు ఆగిపోయినాయి కదా డీఎల్ లేక ఇప్పుడు క్యాలను తీసుకుని పోతేనే పని జరిగేది అలాంటప్పుడు మేము పట్టమంటారు ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వచ్చి 15 మినిట్స్ అయింది ఆమె పట్టణని వెళ్ళిపోతుంది పట్టేదానికి ఆమెను పెట్టింది నేను పట్టణం వెళ్ళి పనులు ఎక్కువ ఉన్నాయి నేను పట్టను అంటే అది అట్లా పద్ధతి కాదు. ఇప్పుడు మీరు పెట్రోల్కి వచ్చారా డీజిల్కి వచ్చారా? డీజిల్కి వచ్చాను. డీజిల్కి ఏం చేస్తుంటారు మీరు? నేను ఆటో పోతాను. ఆటో వద్దాను. డీజిల్ లేకపోవడం వల్ల గిరాకీలకు పోవడం లేదు పడగలకు. ఈ కొరత ఎప్పటి నుంచి ఉందా? 3 రోజులు. 3 రోజుల నుంచి. ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మీరు ఏమైనా సూచించారు? పైనుంచి సరిగా డీజిల్ ప్రభుత్వం చూసుకోవాలి. సమస్య లేకుండా డీజిల్ పెట్రోల్ సమస్య లేకుండా సమయానికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ముందు వచ్చా వెనక పడతాను ఏం చేయాలంటే మేము మీది అదే ఎవరు మీది? వేములూరు. వేములూరా? ఎంత దూరం వచ్చారు పెట్రోల్ కోసం? ఏం చేద్దాం పెట్రోల్ దొరకటంలే. ఆటో నడుపుకుంటాండో? ఆటోలో నడుపుకుంటా ఉంటాం. ఎప్పటి నుంచి ఉంది పెట్రోల్ కొరత మీరు? సుమారుగా నెల అయింది దొరకటంలే. పెట్రోల్ లేకపోవడం వల్ల ఆటోలు బాడీకి కూడా పోవడం లేదు. బాడీకి లేదు బాటలేదు ఏం లేదు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మా ఎన్నో సమస్యలు అంటే డీజిల్ కోసమే సమస్యలు ఇంకేం లేదు. ఇప్పుడు ఏమన్నారు పట్టినారా ఇంతకి? పట్టిండ్రు. ఎన్ని గంటలకు వచ్చినావు? ఎంత టైం పట్టింది? 2.5 గంట పట్టింది. 2.5 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నావు? క్యూ లైన్లో ఉన్నా ఏం చేయాలా?